అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీర్మానాన్ని, పరిణామాల్ని ఎలా చూస్తోంది మీ పార్టీ? అంటే రెండో విడత భూసేకరణకి ప్రజలు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరినీ మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక డ్రామా లాగా కనపడుతుంది. లేకపోతే చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా, అమరావతికి జరగాలి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు, అమరావతిలో జరగాలి మళ్ళీ మళ్ళీ కాంట్రాక్టులకు దోపిడీ ఎలా యథావిధిగా కొనసాగుతుందో అలానే ఇప్పుడు అమరావతికి మళ్ళీ మళ్ళీ చట్టబద్ధ ఏంటి? ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చిన మొన్న 2025 మే 8న మీరే కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖ పంపించేశారు. మళ్ళీ ఇప్పుడు చట్టబద్ధతకు మళ్ళీ తీర్మానం చేయటం ఏంది అసెంబ్లీలో? రెండోది, అసలు కేంద్రానికి పంపాల్సినటువంటి అవసరం ఏముంటది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఉంటది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. ఆల్రెడీ డిసైడ్ చేశారు అమరావతి రాజధాని అని చెప్పి. దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. దానికి పార్లమెంట్ కి సంబంధం ఏముంది? అసెంబ్లీకి రాష్ట్ర రాజధాని మార్చే అధికారం ఉంటుంది, నిజమే. ఆ అధికారం రాష్ట్ర పరిధిలో పెడితే రేపు పొద్దున ప్రభుత్వాలు మారితే మళ్ళా మార్పులు చేస్తారేమో అన్న భయంతో పార్లమెంట్ లో సవరణ చేస్తే ఎవరు టచ్ చేయడానికి వీలు ఉండదు అని వాళ్ళు చెప్తున్న మాట కదా. అసలు అది రూలే కాదు సార్. అసలు పార్లమెంట్ లో కూడా చట్టం చేయడానికి ఏముంటది? దానికి ఒక రాష్ట్ర రాజధానిని పార్లమెంట్ లో చట్టం చేయడానికి ఏ రాజ్యాంగంలో ఉంది? అంటే రేపు పొద్దున వీళ్ళు పార్లమెంట్ లో చేసేసి ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా అంటే పార్లమెంట్ లో మళ్ళీ మార్చేసుకునే హక్కు పార్లమెంట్ కి ఇచ్చేస్తాం మనం. మన రాష్ట్ర రాజధాని పార్లమెంట్ మళ్ళీ మార్చేయచ్చు, ఎందుకంటే వాళ్ళే చట్టం చేసినప్పుడు వాళ్ళకే మార్చే అధికారం ఉంటది కదా. అంటే వాళ్ళు మళ్ళీ ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చా? ఇదేంటంటే ప్రజల్ని ఇప్పుడు ఈ అమరావతి మీద జరుగుతున్నటువంటి దోపిడీ మీద, అంటే అమరావతిలో ఓ కిలోమీటర్ రోడ్ వేయడానికి ఒక చోట 60 కోట్లు, ఓ చోట 80 కోట్లు, ఓ చోట 100 కోట్లు, ఓ చోట 160 కోట్లు, రెండు అమరావతితో కాంట్రాక్టర్లకు ఏ విధంగా దోచిపెడుతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అమరావతిలో 2 సంవత్సరాలైనా ఎటువంటి పురోగతి లేదు. కనీసం డెవలప్ చేసి ఒక రైతుకు కూడా ఫ్లాట్ లో ఉన్నటువంటి పరిస్థితిలో మొన్న రామారావు అనేటువంటి రైతు గుండెపోటుతో చనిపోయినటువంటి పరిస్థితి. రెండో విడత మీరు భూసేకరణ, వీళ్ళు మొట్టమొదటి ఏం చెప్పారు? 20,000 ఎకరాలు అని చెప్పారు రెండో విడత. తర్వాత అది 50 గ్రామాలు 1,75,000 ఎకరాలు అని చెప్పి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నా ఉన్నారు. అంటే భవిష్యత్తులో 1,75,000 ఎకరాలు వీళ్ళు తీసుకోబోతున్నారు రెండో విడతలో. 50 గ్రామాల్లో భూసేకరణ చేయబోతున్నారు. దాని మీద రైతుల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకనే ఏం చెప్తున్నారు, ఇప్పుడు అమరావతికి మేము చట్టబద్ధ కల్పించేసాం, అసలు ఇది ప్రపంచ స్థాయి నగరం అయిపోద్ది, మొత్తం కేంద్రమే చట్టం చేయబోతుందని చెప్పి ఒక మభ్య పెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి వేసేటటువంటి ఎత్తుగడగా కనపడుతుంది. అంతకు మించి ఏముంది ఇక్కడ కొత్తగా? అమరావతిని అసలు చెప్పండి. ఎవరు వ్యతిరేకించలేదు. యాక్చువల్లీ అమరావతి రాజధాని కాదని వైసీపీ వాళ్ళు చెప్పలేదు, ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు. కానీ ప్రత్యేకంగా తీసుకెళ్లి చేస్తుండడం ద్వారా ఏదో అమరావతికి వైసీపీ విలన్ అని ఒక చిత్రీకరించే ప్రయత్నం కూడా కనిపించడం లేదా? అంటే మీకు ఈ రోజు ఈనాడు దినపత్రికలో వేసినటువంటి కార్టూన్ బరి తెగించి నిజంగా అంతకు ముందు కూడా రామారావు గారి మీద ఇలానే బట్టలు లేకుండా కార్టూన్లు వేశారు. ఈ రోజు ఇదే ఈనాడు దినపత్రికలో ఏదో అమరావతి అనేది ఒక మొక్కలాగా, ఆ మొక్క చుట్టూతో ఏదో కంచి పెడుతున్నారు, చట్టబద్ధ అంటే కంచి పెడుతున్నట్టుగా, ఇంకెవరు వచ్చి దాన్ని టచ్ చేయలేరు అన్నట్టుగా. అంటే వాళ్ళు వాళ్ళు చూపించి జగన్ గారికి ఏదైతే ఏదో గొర్రెలాగా కొమ్ములు పెట్టేసి జగన్ గారి మీద వాళ్ళు వేసినటువంటి కార్టూన్ బరి తెగించి. అంటే ఇది ఒక రాజకీయ కుట్ర అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అమరావతికి వ్యతిరేకం అని చెప్పాల. ఏ రోజు కూడా మేము అమరావతికి వ్యతిరేకంగా లేము. అమరావతిలో వీళ్ళు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకం అని చెప్పాం. లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఏదైతే అక్కడ డెవలప్ చేయాలంటే అది అయ్యేటటువంటి పని కాదు, అది పొద్దున్న రాష్ట్రం మీద భారం పడింది, అటువంటిది వద్దని చెప్పాం. మీరు ఇందాక గుర్తు చేశారు, ఈనాళ్ళు అదే కార్టూన్ వేశారు ఈరోజు. ఏది చిన్న మొక్క అమరావతి, జగన్మోహన్ రెడ్డి మేకలాగా వచ్చి తినేకి ప్రయత్నిస్తుంటే చుట్టూ కంచె వేస్తున్నారు అని. కానీ మీకు గుర్తుండే ఉంటుంది, 2019లో అమరావతి ఒక పెద్ద చెట్టు అయిపోయింది, దాన్ని నరకడానికి గొడ్డలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని చెప్పి ఒక కార్టూన్ వేశారు. అంటే 2019కే ఆ ఎన్నికల నాడుగు ఒక పెద్ద చెట్టు అయిపోయిందని. కానీ ఆ మాన్ మళ్ళీ ఈరోజు మొక్క అయిపోయిందని రాశారు. మొన్న రీసెంట్ గా కూడా 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక పెద్ద చెట్టుకు సంబంధించిన కొమ్మలన్నీ మొక్కల అన్ని జగన్మోహన్ రెడ్డి నరుక్కెళ్లారు. కానీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నీళ్లు పోసి ఆ మోడిపోయిన పెద్ద చెట్టుకు మళ్ళా ఆకులు చిగురించేలా చేస్తున్నారంటూ కార్టూన్ వేశారు. మళ్ళీ ఈ రోజు అలాంటి మాట ఎందుకో మొక్క అయిపోయింది. అంటే మీరు చెప్పారు కాబట్టి ఇందాక గుర్తు చేస్తున్నాం. మీకు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. అమరావతి మొక్కో చెట్టో లేదంటే ఇంకేదో, అమరావతి అనేది ఒక ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని ఒక మొక్కలాగా చుట్టూతా కంచి పెట్టి వాళ్ళ ఉద్దేశమే అక్కడ దురుద్దేశంలాగా కనపట్ల. చుట్టూతా కంచి పెట్టేది ఏంటి? రాజధాని అంటే ఫ్రీ స్పేస్ వదిలేయాలి, ఎవరాళ్ళు రావడానికి అక్కడ ఉండటానికి ఆమోదయోగ్యంగా ఉండాలి. లేదు మేము కంచి వేసాం దానికి, వాళ్ళు చట్టబద్ధ అనే పేరు చెప్పి వాళ్ళు ఏమంటున్నారు, ఒక కంచి పెట్టాం, ఇక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. అందుకనే కదా 50,000 మంది రైతులకి ఇళ్ల పట్టాలు ఇస్తే జగన్ గారు ఇల్లు కట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తే కోర్టులకి వెళ్ళి ఆపి వీళ్ళు అధికారంలో కానీ దాన్ని కూడా తీసేసింది. అంటే అమరావతిలో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులే ఉండాలి.
ఇంకెవరూ ఉండకూడదు అనేది వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు. రెండోది, నిజంగా ఈ రోజు ఏదో చట్టబద్ధతకి ఏదో బిల్లు పెడతానంటున్నారు. పార్లమెంట్ లో ఒక బిల్లు పెడితే దాన్ని పార్లమెంట్ లో ఆమోదం తెలిపినాక రాజ్యసభలో ఆమోదం తెలిపి, అంటే లోక్సభ తర్వాత రాజ్యసభ. మరి ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి శాసన మండలికి వెళ్ళకపోతే అసలు ఆ బిల్లుకి ఎట్లా వ్యాలిడిటీ ఉంటది? ఇది కేవలం తీర్మానం మాత్రమే కాబట్టి మండలితో పని లేదు అంటున్నారు. తీర్మానమా? ఎన్నిసార్లు చేస్తారు తీర్మానం? కేబినెట్ చేసిన తీర్మానానికి వాల్యూ లేదా? దాన్ని అంటే కేంద్ర హోంశాఖ మరి ఎట్లా పంపించారు ఆ రోజు? దానికి వాల్యూ లేకపోతే మళ్ళీ ఇప్పుడు అంటే ఈ అసెంబ్లీలో పేరుతో తీర్మానం చేసి పంపిస్తామంటే శాసన మండలికి అవసరం లేదంటే ఎట్లా కుదిరిద్ది? అది క్లియర్ కదా ఈ పేరుతో మళ్ళీ 4 గంటల పాటు అసెంబ్లీలో మీ మీద రౌండ్ వేసుకుంటారేమో మరి. సార్. ప్రజలకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ రోజు అమరావతిలో ఉన్నటువంటి రైతులకి పూర్తిగా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలు అయితే ఒక్కళ్ళకు కూడా రిటర్నబుల్ ఫ్లాట్లు మాన్యువల్ గా చూపించాల. ఆన్లైన్ లో ఇదిగో మీరు పలానా ఉన్నాయని చెక్ చేసుకోవడం తప్ప మాన్యువల్ గా ఒక్కళ్ళకి ఫ్లాట్ ఇవ్వాల, డెవలప్ చేసి ఒక్కళ్ళకి ఫ్లాట్ ఇవ్వాల, మళ్ళీ కొత్తగా భూసేకరణ చేస్తానంటున్నారు. సో అక్కడే రైతులు వ్యతిరేకిస్తారు. అదేంటి, మొన్నటిదాకా మీరు 34,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు ప్రభుత్వం మొదటి వీటిలో 54,000 ఎకరాల్లో ఇది పెద్ద అంతర్జాతీయ స్థాయి నగరం అని చెప్పారు. ఇప్పుడేమో అది మున్సిపాలిటీ అంటున్నారు. అసలు మేము రెండో విడత భూసేకరణ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎందుకు చెప్పాల? ఎన్నికల ముందు చెప్పాలి కదా, ఇదిగోండి మేము రెండో విడత కూడా భూసేకరణ చేస్తామని ఎందుకు చెప్పాల? అంటే అమరావతి ప్రాంతాన్ని రాజకీయంగా ఆర్థికంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకోవాలి తన స్వార్థం కోసం అనేటటువంటి కుట్రలో భాగంగా ఈ రోజు మరొకసారి ఈ చట్టబద్ధత తీర్మానం అని చెప్పి రైతుల్ని ప్రజల్ని వంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తప్ప క్లియర్ గా ఇంకొకటి కాదనేది రైతులు కూడా అర్థమవుతా ఉంది ఈ రోజు. అంటే ఇప్పట్లో పూర్తి కాదు కాబట్టి చట్టబద్ధత ఉంది కాబట్టి కంగారు పడద్దండి, చాలా మెల్లగా అయినా సరే రాజధాని నిర్మాణం జరుగుతుందని ఒక అష్యూరెన్స్, ఒక ధీమా ఇవ్వడానికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామన్నారు. ఒకవేళ ఇంకా కంప్లీట్ 2 ఏళ్ళు చేస్తే అయిపోయింది కదా కదిలించడానికి ఎవరి వల్ల కాదు, అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. కావాలంటే 29 వరకు కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ అది వదిలిపెట్టి చట్టబద్ధత అనే దాని మీద ఇంత ఫోకస్ చేస్తున్నారంటే, ఇంకోటి ఏంటంటే అర్థం కాని విషయము, అమరావతి రాజధాని కాదని ఎవరు అనలేదు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చినప్పటికీ కూడా అమరావతిని రాజధాని అని చెప్పారు. ఇప్పుడు చట్ట సవరణ చేసినా కూడా ఏం చెప్తుంది కేంద్రము? ఏపీ రాజధాని అమరావతి అని ఒక పదాన్ని చేరుస్తుంది. కానీ అంతేగాని ఇన్ని లక్షల కోట్లతో అమరావతిని నిర్మించాలని చట్టం చేయలేరు కదా. మొత్తం పరిశ్రమలు కావచ్చు, ఇన్స్టిట్యూట్లు కావచ్చు, అన్ని తెచ్చి అమరావతిలో పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం తన చట్ట సవరణలో చెప్పలేదు కదా. మరి ప్రత్యేకంగా ఎవరు అమరావతి రాజధాని కాదు అని అంటున్నప్పుడు కూడా ఇంత హైప్ చేసి ఇంత ప్రోగ్రామ్ గా నడుపుతూ ఉన్నారంటే ఇదంతా ఏదో రాజకీయ కోణంలో నడుపుతున్నారేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. సార్, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా రాజకీయ కోణం లేకుండా ఎట్లుంటది? ఆయన రాజకీయ కోణంలోనే ఆలోచించేస్తాడు ప్రతిదాన్ని. ఎందుకంటే అవతల రాజకీయ పార్టీని ఏదో ఒక విధంగా టార్గెట్ చేసి ఆయన స్వప్రయోజనాలు పొందాలి. ఎందుకు మీరు చూడండి, తిరుమల లడ్డు ఎవడన్నా మనిషి అన్నాడు ఎప్పుడన్నా మాట్లాడా లడ్డులో కల్తీ అని? కానీ ముఖ్యమంత్రి మాట్లాడాడు ఏమని, గొడ్డు కొవ్వు పంది కొవ్వు అని చెప్పి. ఎందుకు? జగన్ గారిని ఏదో ఒక విధంగా ఇరికించాలి అందుకని చెప్పి జగన్ గారి మీద కోసం దేవుణ్ణి లాగాడు రాజకీయాల్లోకి. అలాంటిది అమరావతిని ఎందుకు లాగడం? ఈ చట్టబద్ధత అనేది ఇప్పుడు రైతుల్ని మభ్యపెట్టి ఏదో అదిగోని మేము మొత్తం దీన్ని చేసేస్తున్నాం అమరావతిని, దీన్ని ఏదో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది అందుకని వీళ్ళు అసెంబ్లీకి రాలేదని చూపించే కోణంలో చట్టబద్ధత అనేటటువంటి ఒక డ్రామాకి తెరలేపాడు తప్ప ఇంకొకటి కాదు. మేము రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, అమరావతి అంశంలో మళ్ళీ అదే అదే మాకు సంబంధించినటువంటి విధానం. అమరావతి ప్రాంతానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాజధానికి కానీ మేము వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న భూ దోపిడీకి, అమరావతి పేరుతో లక్షల కోట్లు తీసుకొని వస్తున్నటువంటి అప్పులకి రేపొద్దున దానికి అసలుకం వడ్డీ తిరిగి కట్టాలి అని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తినే భారం పడిద్ది. కాబట్టి అలాంటిది లేకుండా అక్కడ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని మేము అడుగుతున్నది. ఏ 5,000 కోట్లు 10,000 కోట్లతో అయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ అసెంబ్లీ, ఈడ అంబులెన్స్ కి దిక్కు లేదు, ఈడ ఫైర్ ఇంజిన్ రావడానికి దిక్కు లేదు, మళ్ళీ అంతర్జాతీయ సచివాలయాలు ఇలా ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్ర సంపదని అప్పుల రూపంలో తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం అనేది క్లియర్ గా చెప్పదలుచుకున్నాం రామ్నాథ్ గారు. ఫైర్ ఇంజన్ అంటే గుర్తొచ్చింది, మన అగ్ని ప్రమాదం అయినప్పుడు ఫైర్ ఇంజన్ అమరావతిలో కూడా సరైన సమయానికి రావడం లేదని వాళ్ళ పత్రికల్లో రాశారు. ఎమ్మెల్యే శ్రవణ్ గారు అసలు రోడ్లు లేవన్నారు. ఫైర్ స్టేషన్ లేదంట సార్ అమరావతి. దారుణం. అమరావతికి బస్ స్టేషన్ లేదు, ఫైర్ స్టేషన్ లేదు. కానీ అమరావతి ఏమో 50,000 కోట్ల అప్పులు తెచ్చేశారు ఇప్పటికే. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అంటాడు. అమరావతిలో అంతర్జాతీయ అసెంబ్లీ కడుతున్నాము, అసెంబ్లీ పైన ఎక్కితే మొత్తం భారతదేశం మొత్తం కనపడింది అంటాడు నారాయణ. ఈడ అంబులెన్స్ కు దిక్కులేదురా నాయన అంటుంటే అంతర్జాతీయ అసెంబ్లీ ఎవరికి కావాలి? ఆల్రెడీ రాష్ట్రంలో 2 అసెంబ్లీలు ఎవరికన్నా ఉంటాయో? ఉండవు కదా. ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, సచివాలయం ఉంది. మళ్ళీ డబ్బులు తగలేసే కార్యక్రమం కాకుండా ఏంది ఇది? ఇలాంటి కార్యక్రమాలనే మేము వ్యతిరేకిస్తుంది.
అంతకు మించి మేము ఆ ప్రాంతాన్ని ఎప్పుడు వ్యతిరేకం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు రైతులకు కౌలుని 5 సంవత్సరాలు అదనంగా పెంచాం మేము. 15 సంవత్సరాలు కౌలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి. రైతులకి సకాలంలో మేము కౌలు చెల్లించాం. ఏ రోజు రైతులు మాకు కౌలు రాలేదన్నటువంటి పరిస్థితి లేకుండా చేశాం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా వాళ్ళు. అంటే ఒకటి మీరు మాత్రం మీ పార్టీ జాగ్రత్తగానే ఉండాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో వ్యాఖ్యలు కూడా మీరు చూసే ఉంటారు, నారాయణ గారిని ఉద్దేశించి. అమరావతిలో అన్ని తగలబడిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు, మంత్రిగా ఉండి చూసుకోవాలి కదా, ఇలాగే వదిలేస్తే వైసీపీ వాళ్ళు ఏదైనా చేస్తారు, 130 డిగ్రీల వరకు కాలిపోయి పైపులు కాలిపోయాయంటే వైకాపా వాళ్ళు ఏదో చేసుకుంటారని మాట్లాడారు చంద్రబాబు నాయుడు. పాపం దురదృష్టం కొద్ది వెంటనే పోలీసులు తేల్చేశారు. ఇది అక్కడ ఒక అతనికి సరైన లీవ్ ఇవ్వలేదని చెప్పి సూపర్వైజర్ మీద కోపంతో ఇలా కాలిస్తే ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులు పెడతారన్న ఉద్దేశంతో తగలబెట్టేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నిజానిజాలు తెలియక ముందే ప్రతిదీ వైసీపీకి ఆపాదిస్తూ ఉన్నారంటే మీరు మునుముందు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలేమో. సరే, ఇప్పుడు మొన్న బస్సు ప్రమాదం జరిగింది కదా, ప్రకాశం జిల్లా అక్కడ మార్కాపురం దగ్గర. ఇప్పుడు ఆ డ్రైవర్ కమ్ ఓనర్ రెడ్డి అయ్యాడు, హరికృష్ణారెడ్డి దాంట్లో పేరు. 2 రోజులు ఆగితే ఇది వైఎస్ఆర్సీపీ కుట్రని కూడా వైసీపీ మీద వేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బాణసంచ పేరు అక్కడ ప్రమాదం జరిగితే ఎమ్మటనే హోంమంత్రి అనిత ఇది వైకాపా వాళ్ళ కుట్ర ఉంది. అట్లానే ఇప్పుడు అమరావతిలో ఏదో తగలబడితే, ఎవరో సెక్యూరిటీ వాడు తగలబెడితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటబెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఇప్పటి నుంచి కాదు రామ్నాథ్ గారు, 2014-19లో కూడా అమరావతిలో ఎవరైతే భూములు ఇవ్వట్లేదు రైతులు అని చెప్పి ఆ రైతులకు సంబంధించినటువంటి పొలాల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళే తగలబెట్టేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నా కార్యక్రమం జరిగి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగం సురేష్ మీద వేశారు. స్టేషన్ కూడా తీసుకుని వచ్చి ఆయన చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. సో ఇలా ఉంటది ఏం జరిగినా. ఇప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరగనండి, అక్కడ విజయవాడలో బోటు అడ్డం పడితే కృష్ణానదిలో వరదప్పుడు అది పెద్ద ప్రమాదం. బోటు అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజీని పడగొట్టేసి 2 లక్షల మందిని చంపైపోతున్నారని ప్రచారం చేశారు. మరి ఏమైంది? 2 ఏళ్ళు అయింది. అది బోట్ ఎవరిది? బోట్ ఎందుకు వచ్చింది? మరి ఎవరి మీద ఎందుకు చేసుకోలేదు? సో వీళ్ళు ఏంటంటే ప్రధాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలి. ఎక్కడో ఏం జరిగినా ఇన్సిడెంట్, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినా జగన్ గారే కారణం. ఇప్పుడు నీకు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే జగన్ గారి కారణం అంటారు. ఏది వీళ్ళ చేతకాంతనాన్ని కూడా వీళ్ళు మంగళవారం అప్పులు ఎందుకు చేస్తారంటే జగన్ గారి కారణం అంటారు. ప్రతిదాన్ని అపోజిషన్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తూ వాళ్ళే దొరికిపోతారు. మళ్ళీ ఇంకో కొత్తది తీసుకొని మళ్ళీ దాని మీద రుద్దాలనే కార్యక్రమం చేస్తారు. బట్ ప్రజలను కూడా దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం. ఏదైతే ప్రతిదాన్ని వైఎస్ఆర్సీపీ మీద రుద్ది వాళ్ళు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసి ప్రతిదాన్ని కుట్రకోణం అని తీసుకెళ్లేటటువంటిది చేస్తా ఉన్నారు. దీన్ని మీరు గమనించమని చెప్తా ఉన్నాం. మీరు ఇందాక ట్రావెల్ అన్నారు కదా, అదే మార్కాపురం దగ్గర ఆయన హరికృష్ణారెడ్డి అనేసరికి నిజమే 2 రోజుల నుండి టీడీపీ మీడియా వాళ్ళు అంతా యాజమాన్యందే తప్పు, హరికృష్ణారెడ్డిదే తప్పు అంటూ రాస్తున్నారు. సరే, తప్పు ఉండొచ్చు, ఒప్పు ఉండొచ్చు. కానీ మీరు గమనిస్తే ఇంకో చోట ఇప్పుడు ఏది కర్నూలు జిల్లా దగ్గర అనుకుంటా యాక్సిడెంట్ జరిగి బస్సు తగలబడిపోతే ఆ ట్రావెల్ యాజమాన్యం పేరు బయటకు రాయలేదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటు మేబీ ఆ ట్రావెల్ యాజమాన్యం పేరు చెప్పి తర్వాత ఎడిట్ చేసేసారు, డిలీట్ చేసేసారు. అంటే అది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే వ్యక్తులు అనేసరికి అంటే మీడియా కూడా ఎలా తయారైంది చూడండి. అంటే ఒక సామాజిక వర్గం కాబట్టి దీన్ని ఇటువైపు నెట్టేయచ్చు అన్నట్టుగా కూడా ట్రై చేస్తున్నట్టున్నారు మీరు చెప్పినట్టు. దాంతో పాటు ఇప్పుడు అక్కడ బాధితురాలు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి 100 నెంబర్కి 20 సార్లు ఫోన్లు చేసినా ఎత్తలేదు. ఎప్పుడో లాస్ట్ కి ఎత్తారు. 108 కూడా అనేక సార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదని చెప్పి స్వయంగా అమ్మాయి చెప్పింది. సో మరి అవన్నీ ఎక్కడ ఎందుకు రాయలేదు అసలు వీళ్ళందరూ? ఎక్కడ ఒక చిన్న మాట రాలేదు దాని మీద, ఒక చిన్నది రాయలేదు. 6 నెలల్లో 6 సార్లు ప్రమాదాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 నెలల్లో 6 బస్సు ప్రమాదాలు జరిగినాయి. కొన్ని బస్సు బోల్తా పడిన సంఘటనలు కావచ్చు, కొన్ని బస్సులు తగలబడిన సంఘటనలు కావచ్చు. మరి దేని మీద సమీక్షించారు రవాణా శాఖ? ఫిట్నెస్ లేదు కాబట్టి మీకు టోల్ గేట్ దాటిన తర్వాత 4 గంటల 40 నిమిషాల టైంలో మిందపల్లి అనేటటువంటి టోల్ గేట్ దాటింది. మిల్లంపల్లి అనే టోల్ గేట్ ని బస్సు 4 గంటల 15 నిమిషాలు క్రాస్ చేసి టోల్ గేట్ దాటంగానే పక్కన గంట సేపు ఆపి రిపేర్ చేశారు. దాన్ని రిపేర్ చేసిన తర్వాత అది బయలుదేరింది. 2 స్టీరింగ్ తిరగట్లేదంట, స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది. అందుకని ప్రమాదం జరిగింది. సో దానికి ఎదురుగా వెళ్ళింది టిప్పర్, దానికి టిప్పర్ కనపడలేదు. టిప్పర్ ఏమో లో నుంచి హైట్ ఎక్కుతుంది, వీళ్ళేమో కింద లోకి దిగుతున్నప్పుడు వీళ్ళ స్పీడ్గా ఉంటుంది బస్సు, వాళ్ళేమో స్లోగా ఉంటుంది టిప్పరు. సో టిప్పర్ వెళ్ళే రూట్ లో వెళ్తున్నారు, అంటే రాంగ్ రూట్ లో డ్రైవర్ లెఫ్ట్ లో వెళ్లాల్సిన బస్సు రైట్ సైడ్ కి వెళ్తుంది. సరే, ఎదురుగా కనపడగా తిప్పుదామని ట్రై చేస్తే తిరగట్లేదు స్టీరింగ్. మరి ఎంత దారుణం! మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇంకోసారి ఇప్పుడు ఇట్లాంటి 6 ప్రమాదాలు సార్, ఒక తప్పు కాదు, వరుసగా ప్రతి నెల జరుగుతుంటే
రవాణా శాఖ ఒక్క సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. రవాణా శాఖ మంత్రి అసలు ఉన్నాడో లేదో తెలియదు. 100కు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు, 108కి చేస్తే ఫోన్లు ఎత్తరు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో భవిష్యత్తులో అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే వైసీపీ హయాంలో ఏం జరిగినా కూడా, చిన్న ఘటన ఎక్కడన్నా జరిగినా కూడా అది నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేవారు మీరు గమనిస్తే. కానీ ఇప్పుడు ఏదైనా జరిగింది, తిరుమలలో తొక్కిసలాట జరిగినా అధికారులే బాధ్యులు, శ్రీశైలంలో భక్తులు పోలీసులు లాఠీ చార్జ్ జరిగినా అధికారులే కారణం, ఆడ తపాసులు ఫ్యాక్టరీ కాలిపోయినా అది కూడా అధికారుల నిర్లక్ష్యమే. ఈ ప్రమాదాలు అంతే. అమరావతిలో ఇవి పైపులు తగలపడిపోయినా అధికారులు. అంటే మరి ప్రభుత్వం బాధ్యత వహించదా? అంటే ప్రభుత్వము ముఖ్యమంత్రి అయిన తర్వాత యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడపాలి కదా. అది నడపలేకపోయినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కూడా అవుతుంది కదా. సార్, అధికారుల బాధ్యత అంటే ఒకసారి అంటే అధికారులు తప్పు చేస్తే చర్యలు రెండోసారి తీసుకొని ఉంటే ఆ తప్పుదరంగానే ఇంకొక అధికారులు చేయడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ అధికారుల మీద దాడి చేశాడు. ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అలానే బరి తెగించి వ్యవహరిస్తా ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే రాష్ట్రాలలో బయటకు వస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారు? అందుకని డైరెక్ట్ గా టెంపుల్స్ చైర్మన్లే, డైరెక్ట్ గా గుడికి ఎవరైతే చైర్మన్ గా ఉంటారో ఆ చైర్మన్లే ఏదైతే డాన్సులు వేస్తా ఉన్నారు, అశ్లీల డాన్సులు, ఏదో రగులుతున్న మొగలి పొద అంట. సిగ్గెట్టలేదో నాకు అర్థం కాలేదు. వయసు ఏంది, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏందో తెలియదు. ఇంకొక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ గా అసెంబ్లీలో బేబీ బేబీ అని చెప్పి వీడియో కాల్ చేస్తా ఉన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే అయితే కోన రవికుమార్ ఏదైతే నైట్ వాట్సాప్ వీడియో కాల్ తప్ప నేను మామూలు కాల్స్ మాట్లాడిన అంటున్నాడు, ఎవరు మహిళా ప్రిన్సిపాల్ తో. ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్ గా రాసలీల వీడియోలు హోటల్లో బయటకు వచ్చినటువంటి సందర్భాలు. డైరెక్ట్ గా టీటీడీ చైర్మన్ ఏం చర్యలు తీసుకున్నారు? పక్కన నిలబెట్టుకున్నారు మళ్ళీ మీరు తీసుకుని వచ్చి. సిగ్గు లేకుండా ఆయనతో వేదాశీర్వచనం దగ్గర ప్రసాదం తీసుకుంటున్నారు. ఆయన ఇస్తే ఏదైతే పక్కన నిలబెట్టుకొని, ఆయన 30 సంవత్సరాలుగా నేను రంకు బొంకు వ్యవహారాలు నాకున్నాయి, తప్పేంటి దీంతో అంటున్నాడు. నిన్న చూసాం చైర్మన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనేక మంది జనసేన పార్టీ నాయకులు వాళ్ళ పుట్టినరోజు వేడుకల్లో ఏదైతే రేవ్ పార్టీలు, రికార్డ్ డాన్సులు. ఏం చర్యలు తీసుకున్నారు? ఒకటా రెండా? సో చంద్రబాబు నాయుడు గారు తప్పేదంతా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మరి మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి మీద మాట్లాడితే ఏం చర్యలు తీసుకున్నారు మీరు? అందుకని మిగిలిన వాళ్ళందరూ ఓపెన్ గానే బరి తెగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఉత్తుత్తి సీరియస్లు అవుతాడులే, ఇవన్నీ మీడియా ముందు కామెడీ చేసేయి, డైరెక్ట్ గా డ్రగ్స్ తోనే ఎంపీ పట్టుబడితే ఏం పేకలేదు అతన్ని, ఇంకా మన్న ఏం చేస్తారని అనుకుంటున్నారు వాళ్ళు. ఓపెన్ గా ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడితే పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడరా, 4 రోజులు వరకు డ్రామా ఆడతాం మేము, ఏదో లెటర్ షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా వివరణ ఇమ్మని అని చెప్పి డ్రామాలు ఆడుతుంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఏమంటారు, అరే డ్రగ్స్ తో దొరికితేనే ఏం చేయలేదు లేరా, మన్న ఏం చేస్తారు, ఆ అమ్మాయిలతో దొరికితే ఏమన్నా టీవీ5 నాయుడిని ఏమన్నా టీటీడీ నుంచి తీసేశారా, మరి ఏం చేస్తారు మన్నే అని చెప్పి కింద స్థాయి నాయకులు కూడా బరి తగ్గించేసి విచ్చలవిడిగా. ఆలయ చైర్మన్ అంటే అంత పవిత్రంగా ఉండాలి. అది కూడా కోదండ రామస్వామి టెంపుల్, అదే దానికి సంబంధించి శ్రీరామనవమి రోజు ఇట్లాంటి వీడియోలు బయటికి రావటం. మరి దీనన్నిటి మీద ఎందుకు సనాతన ధర్మకర్తగా డ్రెస్లు వేసుకొని ఏదైతే ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లా? మరి టీవీ5 నాయుడు ఇంత ఈ విధంగా చేస్తే ఒక్కరోజు ఎందుకు మాట్లాడలా? ఇవేం పట్టినట్టుగా ఎందుకున్నారు? సో దీనికి మరి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. ఒకటైతే క్లియర్, వాళ్ళు బరి తెగించేశారు. వాళ్ళకి 5 ఏళ్లలో విచ్చలవిడిగా ఏదైనా అరాచకాలు చేద్దాం. జంగిల్ రాజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జంగిల్ రాజు పాలన ఇక్కడ. ఆ జంగిల్ రాజు పాలన మన ఇష్టము. 5 ఏళ్ళు మన ఎవడు ఏం చేయలేడు. చంద్రబాబు నాయుడు అనేక తప్పులు చేస్తున్నాడు, మనం తప్పులు చేస్తే ఏంటిలే అనే కోణంలో కింద ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. 5 ఏళ్ళు ఉన్నంత కాలం సంపాదించుకోవాలి, విచ్చలవిడిగా ఎంజాయ్ చేయాలి. ఏదన్నా అంటే బరి తెగించి రోడ్డు మీద నరికినా అడిగేవాడు లేడు. ఇట్లాంటివన్నీ నాకు ఏముంటది రాష్ట్రంలో, ఇంకా పరిపాలన ఉండదు. ఎప్పుడో గాలికి వదిలేశారు. అందుకనే ఈరోజు ఈ విధమైనటువంటి దారుణాలు నడుస్తా ఉన్నాయి ప్రతిరోజు.